పర్చూరు అనేది రాజకీయ అరంగేటంలో విజయాన్ని ఇచ్చింది ఆయనకు. అక్కడ 3 సార్లు గెలిచారు, మంత్రి కూడా చేశారు. బాపట్లకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు ఆయన? సో అది కారణం ఏంటంటే మనకు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్నప్పుడు సరే దానికన్నా ముందే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఎన్టీఆర్ తో పాటు ఉన్నారు, తర్వాత లక్ష్మీపాటి వర్గాలు ఉన్నారు, ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. 99 ఎన్నికలు ఆయన ఎక్కడ చేయలేదు. తిరిగి రాజకీయంగా రావాలనుకున్నప్పుడు మేడం పురంధేశ్వరి గారు దగ్గుపాటి గారు రావాలనుకున్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావటము. వాళ్ళు అడిగింది ఏంటంటే ఎంపీ ప్లస్ ఎమ్మెల్యే కావాలని అడిగారు. సో సొంత నియోజకవర్గం మాకు కావాలని అడిగారు అనమాట. పరుచూరు బాపట్ల రెండు కూడా కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది, కలిసిపోయి ఉంటాయి, గ్రామాలు మండలాలని కూడా కలిసిపోయి ఉంటాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, నువ్వేం భయపడకు, నేను గెలిపించే బాధ్యత నాది అని చెప్పి గాదా వెంకరెడ్డి గారిని పక్కనున్న పొరుగునున్న బాపట్ల పంపించేసి దగ్గుపాటి గారికి పరుచూరు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈయన జిల్లా మారారు, కానీ డిస్టెన్స్ అయితే 10-20 కిలోమీటర్ల నియోజకవర్గం 2 ఆనుకొని ఉంటాయి అనమాట. అక్కడికి పోయారు. అక్కడ ఉన్న చీరాల గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళ సహకారంతో గెలవడం జరిగింది. అక్కడ 2004, 2004లో మంత్రిగా కూడా చేశారు కదా ఆయన. అవును, ఈయన మంత్రిగా చేస్తున్నారు. దగ్గుపాటి గారికి ఇక్కడ మంత్రి రాలేదు, ఆయన వస్తుంది అనుకున్నారు, ఆయనకు రాలేదు. సెంట్రల్ లో తర్వాత వచ్చింది పురంధేశ్వర్ గారికి. అయితే ఈ ఎన్నికల్లో గాదా వెంకటరెడ్డి గారికి అదృష్టం ఉంటే ఈయన గెలుపు ఇంకొకటి దురదృష్టం అయింది. ఆయన కూడా వెంకటరెడ్డి, గుదిబండి వెంకటరెడ్డి గారు, ఆయన కూడా చాలా పెద్ద మనిషి. 2016లోను 15లో చనిపోయారు. దుగ్గిరాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ముఖ్యంగా 89, 94, 99, 2004 అంటే టీడీపీ సునామీలో కూడా కోస్తా ప్రాంతంలో గెలిచిన అతి కొద్ది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన 2004లో ఖచ్చితంగా మినిస్టర్ కావచ్చు. ఆయన కూడా చాలా పెద్ద మనిషి. దుగ్గిరాల మీకు అంతా రైతాంగ ప్రాంతము, అక్కడ ఉన్న పసుపు బోర్డు ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి. ఆయన ఖచ్చితంగా కావాల్సిన టైంలో ఏమైందంటే గాదా వెంకటరెడ్డి టెక్నికల్ గా బాపట్ల కంటే అప్పుడు గుంటూరు జిల్లా పోవటం వల్ల గుంటూరు జిల్లాలోకి ఎంతమంది మంత్రులు కావాలన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఆల్రెడీ ఉన్నారు, ఈయన వచ్చారు కాబట్టి గుదిబండి వెంకటరెడ్డి గారికి మంత్రి పదవి లేకుండా పోయిందనమాట. చాలా బాధపడతారు ఆయన చాలా మంచి పని ఉంది. మీకు మంగళగిరి నుంచి ఆ రూట్ లో పోయేటప్పుడు చాలా చోట కూడా మీకు కెనాల్స్ మీద ఏమంటారు కల్వట్టలు కట్టేయటము, చాలా ఆ నీటి మీద చాలా బాగా పనిచేస్తుంది. మంచి నాయకుడు ఆయన. అరే మా నాయకుడు కాలేకపోయాడని బాధ ఆయనకు మిగిలిపోయింది. మరి రాజశేఖర రెడ్డి గారు మంచి గుర్తింపుని ఇచ్చారు. బాపట్లకు వెళ్ళి నేనున్నా, నిన్ను గెలిపించుకుంటానన్నారు, గెలిపించుకున్నారు, మంత్రి పదవి కూడా ఇచ్చారు కదా ఆయనకు. మరి మళ్ళీ గాదా వెంకటరెడ్డి ప్రయాణం అంటే 2009 సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన ప్రయాణం ఎలా సాగింది అంటే రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధం జగన్ తో కలిసి రాలేదు. చాలా మంది సీనియర్స్ జగన్ కు దూరంగా ఉన్నట్టుగానే గాదా వెంకటరెడ్డి గారు కూడా దూరంగానే ఉన్నారు. సో 2014 ఎన్నికలు ఆయన కాంగ్రెస్ లో కొనసాగినారు, కానీ 2014లో ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. ఆయన దూరంగా ఉండిపోయారు అంటే అవకాశం లేదు అనుకుని ఆగిపోయారు. ఆయన అక్కడ ఎన్నికల పోటీ చేయకుండా ఉన్నారు. అయితే 2016లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. నేను చేరలేదు ఆయన స్పష్టంగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్ గా కలిశారు, నేను చేరుతున్నాను లేక ఆయనకు మద్దతు ఇస్తానని చెప్పారు. అయితే మేము చేరలేదని ఇంకోసారి ఎక్కడ అన్నారు. కానీ ఈ వాజ్ విత్ టీడీపీ ఫర్ సమ్ టైం. మళ్ళీ 2020 అంటే జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచి సీఎం అయిన తర్వాత 2020లో వాళ్ళు తిరిగి వైసీపీలోకి రావడం జరిగింది. తండ్రి కొడుకులు మధుసూదన్ రెడ్డి వాళ్ళ కొడుకు, ఆయన కూడా టికెట్ అడగటం జరిగింది. వాళ్ళు అప్పుడు ఇవ్వలేకపోయినారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్ రాలేదు. కానీ ఇప్పుడు తర్వాత ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇప్పుడు పర్చూరు ఇన్ఛార్జి గాదా వెంకటరెడ్డి గారు అబ్బాయి మధుసూదన్ రెడ్డి వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారు. అంటే ఇంత సుదీర్ఘ కాలం దాదాపు 4 దశాబ్దాల పాటు రాజకీయంగా చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన వారసునంత బలంగా తీర్చిదిద్దుకోలేదంటారా? అంటే ఆ రోజు రాజకీయం డిస్టర్బ్ అయి ఉంది. ఏంటంటే రాష్ట్ర విభజన, కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితిలో ఉంది, వైసీపీలో వీళ్ళు వెళ్ళలేకపోయినారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు అదే 2014లో వైసీపీ టికెట్ వచ్చి గెలిచే వాళ్ళేమో చెప్పలేము. లేక వీళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారంటే అంటే పాతకాలం కాంగ్రెస్ నాయకులందరూ కాంగ్రెస్ ఉండిపోయినారు, ఈయన కూడా ఉండిపోయినాడు అంతే. వేరే ప్రత్యేకమైన కారణమే లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకు డిఎల్ రవీందర్ రెడ్డి, మైదుకో డిఎల్ రవీందర్ తోటి వీళ్ళ రెండో కొడుకు అనుకుంటారు అబ్బాయి రవీందర్ రెడ్డి గారు అమ్మాయిని చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఆ బంధుత్వం కూడా ఉంది. రవీందర్ రెడ్డి కూడా మొదట్లో జగన్ కి వ్యతిరేకంగా ఉన్నారు కదా, అది కూడా కారణం ఉండొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పెట్టిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్ చేసినప్పుడు ఆ రోజు డిఎల్ రవీందర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున క్యాండిడేట్, టీడీపీ తరఫున మైసూర్ రెడ్డి గారు చేశారు. అది కూడా కొంచెం కారణం ఉండొచ్చు అనమాట. 2009లో కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయినప్పటికీ 2014 నుంచి గాదా వెంకటరెడ్డి పేరు పెద్దగా వినిపించలేదు. ఎక్కడ ఎన్నికల పోటీ చేయలేదు కాబట్టి ఇంకా వినిపించలేదు. అంటే అంత క్రియాశీలక రాజకీయాల్లో ఉండి 4 దశాబ్దాలు కదా, 2 సార్లు మంత్రి చేసాడు, 5 సార్లు ఎమ్మెల్యేగా చేసినా కూడా ఎందుకు అంతగా పేరు వినిపించకుండా పోయింది? చాలా మంది ఇప్పుడు మనము రాజకీయాలు దూరంగా ఉన్నా కూడా వాళ్ళ పేర్లు ఇప్పుడు స్మరిస్తూనే ఉంటాం. మనము బత్తుల బ్రహ్మానంద రెడ్డి ఒక ఆయన ఉన్నారు, ఈ రోజు కూడా ఉంటారు. బత్తుల బ్రహ్మానంద రెడ్డి రాజకీయంగా పెద్ద బలమైన నాయకుడు కాదు, కానీ ఆయన వాయిస్ చాలా బలమైన మనిషి, కూడా పెద్ద మీసాలు పెట్టుకొని ఉంటారు. 1994లో ఇప్పుడు ఏం చెప్పాను మీకు, పర్చూరు నుంచి ప్రతిసారి క్యాండిడేట్లు మారుతా ఉన్నారు. టీడీపీలో ఫస్ట్ 83లో దగ్గుబాటి చౌదరికి నాదెండ్ల వర్గం పోయా, 85 వెంకటేశ్వర గారు వచ్చా,
89లో ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ 90 ఓట్ల ఎంపీగా పోయినారు. మళ్ళీ బై ఎలక్షన్ లో అప్పుడు దామచల ఆంజనేయులు గారిని తీసుకొచ్చారు. ఆయన ఇండస్ట్రియలిస్ట్, అప్పుడు అంత రాజకీయంగా లేరు. కొండపి నియోజకవర్గానికి సంబంధించిన దామచల ఆంజనేయులు తీసుకొస్తే ఆయన మీద స్థానికేతరుగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నట్టు ఏ కారణంతో ఆయన గెలవడం జరిగింది. 94 వచ్చేసరికి మళ్ళీ కొత్త క్యాండిడేట్ బత్తుల బ్రహ్మానందరెడ్డి అని, రాజకీయంగా పెద్ద బలమైన వ్యక్తి ఏం కాదు, కానీ వాయిస్ బాగుంటుంది, ఊరికి ప్రచారం చేస్తాడు. దగ్గుపాటి గారు ఆయన తీసుకొచ్చారు. 99 వచ్చినప్పటికీ వీళ్ళ కోడలు అంటే బంగారు బాబు గారని, జాగరమడి బంగారు బాబు గారు కారంచేటి జమీందారు వాళ్ళు, బోలబుల్లి రామయ్య సొంత అన్న కూతురి, ఆమెను తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇచ్చారు. ఆమె లోకల్ కోడలు కాబట్టి ఆమె గెలిచింది. తర్వాత ఆమె మంత్రి అయింది. ఇట్లా ప్రతి ఎన్నికకు ఒక అభ్యర్థి మారుతూ వస్తున్నాడు కదా. కానీ బ్రహ్మానందరెడ్డి గారు ఆ రోజు నుంచి కంటిన్యూ అవుతున్నారు రాజకీయాల్లో. ఎన్నికల్లో ఒకసారి పోటీ చేసే అవకాశం వచ్చినా అధికార ప్రతినిధి అవుతుంది అని ప్రతిసారి. ఇప్పుడు ఏమైందంటే మీడియా యుగం వచ్చింది, రాజకీయం కన్నా మీడియా యుగం. మీడియాలో ఎవరైతే ఎక్కువ కనిపిస్తారో వాళ్ళ గురించి జనాలు చర్చించుకుంటా ఉంటారు. వడ్డే శోభనాశ్వరం మనం తీసుకుంటే, అవును, మాజీ మంత్రి మాజీ ఎంపీ ఆయన తీసుకుంటే మనము ఈ రోజుకి కూడా వయోభారంతో ఉన్నారు, అనారోగ్యంతో ఒక బాధపడుతున్నారు. నెల కిందట మీరు విజయవాడ పోతే మీతో 2 గంటలు కూర్చొని మాట్లాడారు. ఒక చిన్న స్టెప్స్ కింద కూర్చొని ఆ ఒక్కపోతలో కూడా 2 గంటల పాటు సుదీర్ఘంగా ఏకమిగిన ఇంటర్వ్యూ సాగితే ఇంటర్వ్యూలో కూర్చున్నారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన నడవలేని పరిస్థితుల్లో వచ్చి కూర్చున్నారు. అంటే ఆయన వాయిస్ ఇప్పటికి వినిపిస్తున్నారు అన్నమాట. అంటే గాదే వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా అట్లాగే ఈ మీడియాతో పాటు వాళ్ళు మీడియా ప్రెజెన్స్ లో వచ్చి మాట్లాడుతూ ఉంటే బాగుండేది. వాళ్ళు ఏంటంటే మాది అయిపోయింది పిల్లలు అని చెప్పి ఆయన కొంచెం సైడ్ లైన్ అయిపోయారు. అట్లా కాకుండా నిజంగా సబ్జెక్ట్ చెప్పగలిగిన వాళ్ళల్లో ముఖ్యంలో ఉన్న గాదే వెంకటరెడ్డి కానీ, మనకున్న మైసూరారెడ్డి గారు కానీ, డిఎల్ గారు కూడా అప్పీల్ చేస్తాం, మీరు మాట్లాడండి సార్, చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది. సొసైటీలో గతానికి ఇప్పటికీ ఇప్పుడు చాలా రాజకీయాలు మారిపోయాయండి. ఇప్పుడు మనం ఏపీ రాజకీయాలు తీసుకుంటాము, ఒకరు గెలిస్తే ఒకరు కత్తులు తీసుకునే పరిస్థితి. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు తీసుకోండి, మనము టీవీకే విజయ్ గెలిచిన తర్వాత స్టాలిన్ వెళ్ళి కలిశారు అక్కడ, అందరినీ కలిసాడు. కేరళ తీసుకోండి అసలుకి, ఆయన వెళ్ళి పిన్నెల్లి విజయన్ కూడా కలిశారు అక్కడ. అట్లా ఎక్కడే కూడా ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రాలు ఏమవుతారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనం తీసుకుంటే ఎమ్మెల్యేలు ఏ పార్టీ వాళ్ళైనా సరే నేరుగా వెళ్ళి రాజశేఖర రెడ్డిని కలిసేవారు, వాళ్ళ పనులు ఏదైనా ఉంటే చేసేవారు, ఆయన కూడా అలాగే చేసేవారు. ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత అందరూ ఒకటే అనుకుంటారు, అందరు ఎమ్మెల్యే సమానం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. కలవటానికి కూడా భయపడుతున్నారు. కలిసి ఏమంటారు, పార్టీ మారుతున్నాడు, మా పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు కదా. సీఎం ని ఏ పార్టీ అని కలుస్తారండి, పిఎం ని ఏ ఎంపీ అని కలుస్తారు. కలవటమే తప్పెట్లయితుంది. ఇప్పుడు అదే కదా ఇప్పుడు సమస్య. పరిస్థితికి కారణం కూడా ఏంటంటే 2014 నుంచి కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కావటం, అన్ని పార్టీలతో ఎక్కువ కావటం ఒకటి, వాళ్ళకు రాజకీయ అనుబంధాలు లేకపోవటము, ఈ పెద్దల పట్ల ఎలా ఉండాలనే గైడెన్స్ లేకపోవడం కారణంతో ఈ గ్యాప్ బాగా పెరిగిపోయింది. మీకు 2004 ఈవెన్ 2009లో కూడా పరస్పరం కలుసుకొని మాట్లాడుకోలేనంత ఏమంటారు అంత శత్రుత్వం ఎవరి మధ్యలో లేదు. అంటే 2014లో ముఖ్యమంత్రి అయినా సీనియర్ చంద్రబాబు నాయుడు గారైనా నేర్పించాలి ఇది మన సంస్కృతి అని. తర్వాత తండ్రిని చూసి రాజకీయంగా పాటలు ఓనమాలు నేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి అయినా తన ఎమ్మెల్యేలకు నేర్పాలి, అయ్యా ఇది మనం మిస్ అయిపోయి వ్యక్తిగత కక్షలకు పోయే రాజకీయ ప్రత్యర్థులం కాకుండా వ్యక్తిగత ప్రత్యర్థులు సాగిపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. మీకు జేసీ దివాకర్ రెడ్డి చూస్తే 99లో కానీ 2004, 2009లో ఆయన శాసనసభ జరుగుతుంటే కాంగ్రెస్ ఆఫీసులో కానీ టీడీపీ ఆఫీసులోకి ఎక్కువ పోతాడు, టీడీపీ ఆఫీసులో పోతాడు, పోయి గంటల సేపు మాట వాళ్ళ మీద జోకులేసి వస్తాడు. అది ఏమైతుందంటే దివాకర్ రెడ్డి లాంటి వాడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కొంచెం వాతావరణం చల్లబడుతుంది. అసెంబ్లీలో కూడా ఏమైనా గట్టిగా జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు లేసి మాట్లాడేవాళ్ళు. ఆ పరిస్థితి మనకు 2014 నుంచి తగ్గుతూ పోతూ వస్తుంది అనమాట. అది తిరిగి రావాలి. మీరు రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే ఉండండి, వ్యక్తిగత శత్రులుగా మారొద్దు, వ్యక్తిగత దూషణలకు పోవద్దు. ఖచ్చితంగా ఈ కల్చర్ అవసరం అవుతుంది మీకు. ఇదే ఇలాంటి విషయాలే పబ్లిక్ ఇప్పుడున్న జెన్జీకి చెప్పాలి కదా. తమిళనాడు రాజకీయాల్లో జెన్జీ ప్రభావమా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ అనమాట. అంటే డబ్బులు అవతల వాళ్ళు ఎంత డబ్బు పంచినా ఓడిపోయారు, టీవీకే డబ్బు పంచుతాయని చెప్పారు. గాదే వెంకటరెడ్డి ఓడిపోవడం ప్రధాన కారణం ఆర్థికంగా బలంగా లేకపోవడం కూడా. ఒక ఆయన చెప్తాను 83లో ఈయన తరపున ఒక ఆయన పోయి ఓటుకి ₹5 ఇచ్చాడంట. ఫస్ట్ టైం అది ఎందుకు ఇచ్చినా అంటే నా దగ్గర ఉన్న ఇచ్చేది కొంతమంది పంచారంట. ఈయన కూడా ఆర్థికంగా బలవంతుడు అయింటే బహుశా 1000-2000 ఓట్లను కొనుక్కుంటే గెలిచేవాడేమో. అదే ఇలాంటి ప్రభావాలు ఉన్నాయి కదా. తమిళనాడు తరహా రాజకీయాలు దేశంలో వస్తాయంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణ ఏపీలో వచ్చే అవకాశం ఉందా? జెన్జీ ఏమన్నా మార్పు కోరుకుంటుందా? ఖచ్చితంగా రావాలి. ఆ దిశగా పార్టీ అధ్యక్షులు, 2 పార్టీల ప్రధాన నాయకులు ఆలోచించుకోవాలి. అది లేకుండా ఏంటంటే ఈ ఘర్షణ వాతాన్ని సామాన్యుడు ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అలాంటి విషయాలను మీడియా ద్వారా పబ్లిక్ తెలియజేయాలి, యువతను చైతన్యపరిచే బాధ్యత సీనియర్లు తీసుకోలేదు. అటు రఘువీరారెడ్డి గారు కావచ్చు, ఇటు వడ్డే శోభరాజేశ్వర ఎట్లా ఉన్నారంట, గాదే వెంకటరెడ్డి గారు కూడా తీసుకొని ఉంటే బాగుండేది. ఖచ్చితంగా ఆయన మాట్లాడుతూ కలుస్తా ఉంటే బాగుండేది, కానీ ఆయన ఎందుకో స్తబ్దుగా ఉండిపోయారు.
ఇప్పటికీ చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు పదవులు, ఇప్పుడు మీరు అన్నారు బిఎల్ రవీంద్ర రెడ్డి గారు అన్నారు, మైసూర్ రెడ్డి గారు అన్నారు, మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్పితే మాట్లాడే పరిస్థితి లేదు. మీడియాతో కూడా వాళ్ళు ఓపెన్ పూర్తిగా మాట్లాడారు, మనసు ఇప్పి మాట్లాడాలని. ఏమైతుంది రికార్డ్ చేయండి చరిత్ర. అంతే కదా. ఇప్పుడు మనం 72 గురించి ఎన్నిక నుంచి మాట్లాడకపోతే మీకు పర్చూరులో ఏం జరిగింది, గాద వెంకటరెడ్డి ఎలాంటి ప్రత్యర్థులు ఎదుర్కొన్నారు ఎలా తెలుస్తా ఉంది, మధుకు నారాయణరావు గారు ఎంత బలంగా రాజకీయం ఎలా తెలుస్తుంది చెప్పాలి. మనం తెలిసిన విషయాలు మాట్లాడుతుంటే కరెక్ట్ వస్తుంది. ఇదే సందర్భం ఇంకో విషయం కూడా, విజయ్ గెలిచినప్పుడు దాదాపు 5 చోట్ల జనరల్ సీట్లో నుంచి రిజర్వ్డ్ దళితులకు సీట్లు ఇచ్చారని చెప్పి ఒకటి ఉంది. అసలు మన పక్కన ఇదే పర్చూరు వచ్చే బాపట్ల లోక్సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ 3 సార్లు ఇచ్చింది. అట్లా 89 సలగల బెంజమిన్, ఆయన మీద వెంకయ్యనాయుడు బీజేపీ తరఫున టీడీపీ మద్దతు వెంకయ్యనాయుడు పోటీ చేశాడు. బెంజమిన్ గారు దళితుడు, ఆయన గెలిచాడు, ఒక జనరల్ సీట్లో నుంచి గెలిచాడు. మనకు అది మనం ఎక్కడో తమిళనాడు చెప్తాను, 89లోనే ఇక్కడే జరిగింది అది. తర్వాత 91లో బెంజమిన్ గారి మీద దగ్గుపాటి గారు కేవలం 1100 ఓట్లతో, అంటే దగ్గుపాటి స్థాయికి ఆయన ప్లస్ కుల ప్రభావం చూసుకున్నప్పుడు భారీ మెజార్టీతో గెలిచి ఉండాలి కదా, లేదు. ఓట్ల ప్రకారం వచ్చి హోరాహోరీ జరిగి 1100 ఓట్లతో గెలిచారు. తర్వాత 96లో విజయేంద్ర ఆర్య అని ఒక ఆయన, ఐ థింక్ ఆయన ఎన్ఆర్ఐ అనుకుంటారు, ఆయన కూడా దళితుడే. ఆయనకంటే వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అక్కడ జనరల్ సీట్ నుంచి ఇచ్చింది. తర్వాత సర్వే సత్యనారాయణకి ఇక్కడ ఇచ్చింది కదా. ఈ కల్చర్ అక్కడక్కడ ఉంది, దాన్ని స్ట్రెచ్ చేసి మాట్లాడుతూ ఉంటే ఇది స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ. తెలియజేయాలి కదా. నాకు తెలిసి 2012 ఉప ఎన్నికలు అనుకుంటా, ఏపీలో జరిగిన ఉప ఎన్నికల్లో రాయచోట్లో ఉప ఎన్నిక సందర్భంగా పాల్కొండ రాయుడిని పార్టీ అధిష్టానం రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుంటే ఆయన, నేను విమర్శించలేను రాజశేఖర రెడ్డిని, నా వల్ల కాదు, నేను విమర్శించలేను, నాకు ఆయనకేం శత్రుత్వం లేదు, ఎందుకు విమర్శించాలని తప్పుకున్నాడు. ఆ తర్వాత ఆయన రాజకీయ అందరూ తెలుసు ఎండ్ అయిపోయింది. ఆయన కొడుకులు కూడా రాలేకపోతున్నారు. ఇప్పుడు అదే కదా పరిస్థితి. అలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు యువతకు యువకులకు తెలియజేయాలి. విషయాలను తెలియజేసి నాటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేటివి, నేటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలియజేయడానికి చాలా మంది సీనియర్లు ముందుకు వస్తే బాగుంటుంది. మంచి పరిణామం అది. ఆ విధంగా వస్తే రావాలని ఆశిద్దాం. చూద్దాం. గాద వెంకటరెడ్డి గారి మరణంతోనైనా కొంతమంది సీనియర్లు తన సీనియారిటీని అంతా కూడా జోడించి ఇప్పుడున్న యువకులకు ఏదైనా మంచి విషయాలు రాజకీయంగా చైతన్యపరచడానికి మంచి విషయాలను తెలియజేస్తారేమో వేచి చూద్దాం. శివరాజచంద్ర గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే.